అనుమానించే క్విజ్ డైరెక్టర్ ప్లీజ్ కమ్ ఓవర్. మరి ఈరోజు ప్రత్యేకంగా బాహుబలి మిల్క్ బ్యూటీ పేరు తీసుకుంటున్నటువంటి తమన్నా ప్రత్యేకంగా బాలయ్య సత్కరించాలని బొంబాయి నుంచి వచ్చింది. ప్రత్యేకంగా కమ్ ఆల్ ది వే ఫ్రమ్ బాంబే టు ఆనర్ బాలయ్య. మనకెవరికి అర్థం కావట్లేదు ఆ సినిమాలో నిజంగా శ్వేతగంధిలో బాగా నటించాడా లేకపోతే శక్తి ఆవరించినట్టు చూపిస్తుందా? మనందరం గర్వించే విధంగా గౌతమ్ పుత్ర శ్వేతగంధి జాతీయ స్థాయి కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్ అందరూ ఒక థ్రిల్ అయ్యే విధంగా అభిమానించే విధంగా అద్భుతంగా అమోఘంగా నటించి తెలుగు జాతీయ గర్వించే విధంగా అంటే ఆనాడు మనం రాజుల కథలు మనం ఉంటున్నాం కానీ చూడలేదు రాజులు ఎలా ఉంటారు మన తెలుగు జాతి గర్వించే ప్లీజ్ ప్లీజ్ బీ సైలెంట్ తెలుగు జాతి గర్వించే ఆ మహా చక్రవర్తి అన్నారు చరిత్రలో. అది కృష్ అది డైరెక్టర్ హ్యాండ్స్ బాగా నెక్స్ట్ ఫిల్మ్ బాలయ్య పక్క హీరో యాక్ట్ చేస్తారు. మరొకటి ఏంటంటే కృష్ణ లెక్కు సినిమా స్టార్ట్ అయ్యి పెళ్లి చేసుకుని అమ్మాయి లక్ చేసుకుంటుంది. సో అందరికీ నాకు కానీ మీకు కానీ వైఫే మొత్తం లక్ లేకపోతే మన జీరో మొగోళ్ళు. సో మా బాలయ్యకి మా వసుంధరే లక్కు, మాకు ఇందిరా లక్కు, ఆయన చూసి కూడా అమ్మాయి లక్కు అంతే. సినిమా చూస్తుంటే అసలు బాలయ్య ఆ సినిమాలో పాత్రలు ఏమైపోయి అసలు మనం నిజంగా ఆనాటి శ్వేతగంధి ఇలా ఉండేవాడా, ఇలా యుద్ధం చేసేవాడా, యావత్ ప్రపంచం అటువంటి గ్రీక్ అటువంటి కృష్ణ కూడా అలా ఏ విధంగా ఆయన కాన్సెప్ట్ చేశాడు, అలా ఏ విధంగా చేశాడు. నేను చెప్తాను చూడండి, తెలుగు జాతి గర్వించే మహానటుడు గ్రేట్ ఎన్టీఆర్ గారు. సో ఎన్టీఆర్ గారు ఆయన చాలా అట్రాక్టివిటీ కట్టేస్తుంది. ఆ పవర్ ఖచ్చితంగా ఆయన బాడీ ఎంట్రీ అయ్యింది. లేకపోతే మామూలుగా చేయదు. ఏదేమైనా ఎంత అద్భుతంగా నటించినా దాదాపు అమెరికా అంతా కూడా ఆశ్చర్యపడి ఆయన ప్రత్యేకంగా అమెరికాకి పిలిచి సత్కరించి మేమంతా గర్విస్తున్నాం తెలుగు వాళ్ళు ఇక్కడ ఉండి మేము అద్భుతంగా నటించావు బాలయ్య అని చెప్పి వాడు ప్రేమ చూపించాడు. తన జీవితంలో సినిమాలు నటించాడు. ఎంతో మంది హీరోయిన్స్తో అద్భుతంగా డ్యూట్స్ పాడాడు, యాక్ట్ చేశాడు, నవ్వించాడు, గర్వించాడు. కానీ ఆయన పర్మనెంట్ హీరో ఎవరు అంటే వస్తుంది ఆయన. దానికి తిరిగి లేదు. ఆయన పూర్తిగా సెంటిమెంట్ మనిషి. అదృష్టానికి ఫస్ట్ మదర్ అండ్ ఫాదర్, నెక్స్ట్ వైఫ్. ఇది ఆయన ఫిలాసఫీ. నాకు చెప్పలే కానీ నాకు తెలిసి చెప్తున్నాను. అన్నిటికీ అనిపించింది బాలయ్య ఎంత గంభీరంగా మీసాలతో ఉన్నాడో అంత మంచి మనసు, అంత ప్రేమ. కోపం వస్తే కాసేపు కోప్పడి వీళ్ళు మర్చిపోతాడు, ఎంతో ప్రేమతో ఉంటాడు. నచ్చకపోతే మటుకు మాట్లాడు. నా నేను నచ్చకపోయినా మాట్లాడతాడు. అదే ఆయన విశేషం. ఏదేమైనా ఈరోజు గౌతమ్ పుత్ర శ్వేతగంధి మొన్న దేవమాలిని గారి రమ్మని చెప్పాను. నువ్వు నా రోల్ ఉంది, రోజు చాలా బాగుందమ్మా, మదవి చాలా అద్భుతంగా చేశావు. స్మాల్ ఉంది, స్మాల్ కృషి కావాలి, స్మాల్ ఎక్కువ బ్యాంకులు పోతే చూశాడు. ఆయనకి గోవాలో ఈరోజు యాక్చువల్గా పార్టీ ఎలక్షన్లో రాలేదు. యాక్చువల్లీ సో చాలా సినిమా ఎంతో అద్భుతంగా దేశంలో చరిత్ర ఎగ్జాంపులరీ పర్సనాలిటీగా భవిష్యత్తులో ఇలాంటి సినిమా మళ్ళీ మనం చూడలేము, మనం రాబోదు. ఆనాడు మన ఇప్పుడే గివ్ ఎ బిగ్ క్లాప్. వాళ్ళంటే పెద్ద లెక్కలు ఇంతకు ముందు తెలుగు వాళ్ళకి హిందీ వాళ్ళకి పెద్ద ఇప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అదేంటే మన బాహుబలి వచ్చింది, అది రికార్డ్ చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు శ్వేతగంధి వచ్చింది, ఇది రికార్డ్ చేస్తుంది, ఏమి తెలుగు వాళ్ళకి సత్తా శక్తి అని చెప్పి
సినిమా చూసి అందరూ కూడా ఎంతో గర్విస్తూ సంతోషపడి ఈరోజు అందరూ కూడా సరదాగా రుచులు అందరూ కూడా ప్రేమతో మన బాలకృష్ణ అద్భుతంగా నటించాడు. అద్భుతంగా ముద్ర వేశాడు. నేను ఏమిటంటే భవిష్యత్తులో శ్వేతచంద్ర సినిమా ఇలా ఉండాలి, ఇలా నటించాలి. మరి ఆయన మామూలుగా తోడ తట్టి ముందుకు పోతున్నాడు. మామూలు మాట్లాడు మాకు భయం వేసిన గురువు స్వారీ చేస్తూ ఉంటుంది. గుర్రం కాదు ఇక ఆ టైం లెవెల్ ఎటువంటి ఉంటుంది. నిజంగా అటువంటి వచ్చినా కూడా బీచ్ అక్కడ పోలీసు అంత అద్భుతంగా చేసి సంతోషపడుతున్నాను. అందుచేత ఈరోజు మీ అందరి తరఫున మన అందరూ కూడా ఆయన సత్కరిస్తూ డైరెక్షన్ మరి ఐ రియల్లీ కాంప్లిమెంట్ తమన్నా యుఎస్ కప్ ఆల్ ది వే affection to honor and the greatest artist అందమైన ఆర్టిస్ట్ కూడా చాలా అందమైన అమ్మాయి ఇప్పటికి అందం తగ్గలేదు. ఇప్పుడు అందం ఉంది. గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఈ మధ్య చంద్రబాబులో అద్భుతంగా యాక్ట్ చేసింది. మరి ఈరోజు దేశంలో అందరికి కావాల్సిన యాక్టర్స్ కదా 30 సంవత్సరాలు కావాల్సిన. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ తమన్నా టు ఆనర్ బాలయ్య. అందరికీ నమస్కారం. పరహితమునకు పూత పచ్చట కొనుకొని పరహితమే పరమధర్మము పరహితమునకు ఎదురు లేదు సర్వేంద్రముంది. సో ప్రజలకు మేలు చేసే వాళ్ళకి పంచభూతాలు కూడా సహకరిస్తాయంట. అలాగే పరహితమే పరమధర్మం అంటే పాలకులు కూడా ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో అదే పాలకుల యొక్క ధర్మం. సో అలా మంచి సదుద్దేశంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఎదురున్నదంట ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది. అటువంటిది ఈ యొక్క సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం నేను చేయడం కాదు, మనందరినీ కలిపింది. సినిమాతో పనిచేసే ప్రతి ఒక్కరు కృష్ణ గారు అయితేనేమి, లేకపోతే నిర్మాతలు వివో శ్రీనివాస్ గారు అయితేనేమి, లేకపోతే సాయిబాబా గారు అయితేనేమి, రాజీవ్ రెడ్డి గారు అయితేనేమి, మా చంద్ర భట్ గారు అయితేనేమి, అలాగే మా బొర్ర సాయిబాబా గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మనందరినీ ఈ సినిమా కలిపి ఒక మంచి సినిమా తీయడానికి అవే దివ్యశక్తులను చెప్తుంటారు. ఎందుకంటే ఇది ఎంత సాధారణమైన పని కాదు. 79 రోజుల్లో పూర్తి చేయడం. అలాగే చాలా మంది ఉన్నారు. పాత మా ఫ్రెండ్ కాలేజీలో చదువుకున్నాం. వాళ్ళ నాన్నగారు మా కాలేజ్ ముందే ఉండేది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. వాళ్ళ నాన్నగారు ఎక్స్ డైరెక్టర్ కమిషనర్ దానికి. వాళ్ళ నాన్నగారు మొదటి తవ్వకాలు పెద్ద బంకు అక్కడ కరీంనగర్ అండ్ పెద్దపల్లికి వెళ్ళే దారిలో మొదటి నాణాలు బయట పెట్టింది వాళ్ళ నాన్నగారు. మొదటి ముఖ ప్రతిమ నాణాల మీద చేసుకుంది గౌతమిపుత్ర శాతకర్ణి. చాలా ఎంతో మంది మన పరబ్రహ్మ శాస్త్రి గారి తెలివి తెలుగు వాడాలి శాతవాహనాన్ని రుజువు చేసింది తెలివి. ఇలా ఎంతో మంది వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మా నాన్నగారు ఎవరైతే ఈ సినిమా చేయాలనుకుని చేయలేకపోయారో అది నాకు తెలీదు.
ఆ విషయం నాకు గోపినేని వెంకటేశ్వరరావు గారి సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళకి నా నాన్నగారి సినిమాలు ఎన్ని చేశారు రికార్డులు, లేకపోతే నేను ఎన్ని సినిమాలు చేశాను నా సినిమా రికార్డులు అని నాకు తెలియదు అసలు. వాళ్ళకి తెలుసు. వాళ్ళ తర్వాత బయటికి తీసుకురావడం జరిగింది. మొత్తం ఆయన వేయించిన స్కెచ్లు అయితేనేమి, ఆ స్క్రిప్ట్ కొంత భాగం అయితేనేమి. సో అలా ముందుగా నాన్నగారు ఆయన చేయాలనుకున్న పాత్ర, నేనేమో నా 100వ సినిమా ఇక్కడ అంటే నాకు లెక్కలతో పని లేదు. అందుకే లెక్కలు పెట్టుకోరు. ఎప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు, నన్నంతా పెట్టుకుంటారు, నా అభిమానులు పెట్టుకుంటారు నా లెక్కలు. సో అటువంటిది మరి 100వ సినిమా వాళ్ళెంతో ఆశలు పెట్టుకున్నారు. మరి 100 ఎన్నో సినిమాలు కథలు వినడం జరిగింది, నచ్చలేదు, కొన్ని మన స్థాయికి లేమనిపించింది 100వ సినిమాకి. అటువంటిది అదృశ్య రూపంలో ఈ సినిమా రావడం, కాకతీయంగా యాదృచ్ఛికంగా చేయడం, ఒక ధైర్యం, ముందు ధైర్యం ఇచ్చింది నాన్నగారు. ఆయన ఇప్పుడు కొత్త తరహా సినిమాలు చేయడం, ట్రెండ్ సృష్టించేవారు ఆయన. అటువంటిది ఏమో ఆయన చేయాలనుకున్న పాత్ర చేయలేకపోయారు, దాన్ని ఇప్పుడు నాకు వదిలేశారేమో అన్న ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ ఆ ధైర్యం కూడా ఆయన ఇచ్చిన ధైర్యం ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదాన్ని ఆదరిస్తూ వాళ్ళు ఇస్తున్న విజయాలు నాన్నగారి నుంచి కూడా ఆ ధైర్యం ఒకటి ప్రేక్షక దేవుడు ఈ సినిమా చేయడం జరిగిందండి. చాలా మొత్తానికి సినిమా ఇంత అనూహ్యమైన విజయం సాధించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వాళ్ళ ఇప్పుడు ఏదైతే కొత్త తరాన్ని ఇప్పుడు ఇందాక తమన్నా గారు చెప్పినట్టు ఎలాగైతే the most vibrant, gracious parking is very captivating in food. సో ఇట్లా ఇంకా చేయడానికి నేను అనేది ఒకటే, చేయడం అన్నది అదొక కత్తికి 2 వైపుల పదులు ఉన్నట్టే. ఎందుకంటే ధైర్య సాహసాలు ప్లస్ సినిమాల కథలు సరైన నేపథ్యం ఎంచుకోవాలి. ఇది చాలా గొడవలు ఉన్నాయి ఒక సినిమా చేయాలంటే, ఒక సినిమా నిర్మించాలంటే. సో అందుకు నా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను తెలుగు చలనచిత్ర రంగంలో ఒక కళాకారుడు కావడం నా పూర్వజన్మ సుకృతం. మొదటిది రామారావు గారు అబ్బాయిగా పుట్టడం, రెండోది ఆయన బాటలో నడుస్తూ ఒక ఆదిత్య అతిశిక్షణాలు అయితేనేమి, ఒక భైరవ దీపం అయితేనేమి, ఒక శ్రీరామరాజ్యం అయితేనేమి, ఇవాళ ఈ యొక్క గౌతమ్ బుద్ధ శాతకర్ణి అయితేనేమి, అలాగే ఎన్నో ఉన్నారు కదా. కోదండరామరెడ్డి గారు ఉన్నారు, డైరెక్టర్ గారు అంటే జనవల్లాయి కూర్చోండి, మీరు మాట్లాడతారా? మరి ఎందుకు నిలబడ్డారు? ఎన్నో అద్భుతమైన సినిమాలు నా చేత. ఇది మంచి యాక్షన్ హీరోగా ఉన్నప్పుడు నేను అదే మనసూయమ్మ గారు అల్లుడు, బొబ్బిలి సింహం, అద్భుతమైన సినిమాలు. మహానుభావులు ఉన్నారు ఎంతో మంది ఇండస్ట్రీకి. నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, నటులు ఉన్నారు. భరణి గారు ఉన్నారు, అలాగే సుబ్లేఖ సుధాకర్ గారు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ పలికిన మాటలు ఆ సినిమాలో నా క్యారెక్టర్కి ఇంట్రోకి ముందు అంటే క్యారెక్టర్ ఎటువంటిదన్నది అద్భుతంగా అల్లరి చేస్తాయి. సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఉప్పొంగిందంటే ఒక్కడు కూడా మిగలదు. అద్భుతమైన అలాగే అతను నరసింహ రూపంలో ఉన్న నరసింహుడు అని భరణి గారు అద్భుతం. అన్ని హేమమల్లి గారు అద్భుతమైన, నిజంగా ఆ పాత్ర ఆవిడ ఒప్పుకున్నందుకు ఆవిడకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రేయ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్, అందరూ ఇప్పటికి వాళ్ళు అద్భుతంగా చేయడం. దాంతో ప్రత్యేకంగా మా కృషి గారిని అభినందించారు. రమ్య ఈ సినిమా పడే పెళ్లి అవ్వడం ఇంకా తొందరగా అయ్యేదేమో. సినిమా 79 ఎనియో కొత్త దంపతులు వాళ్ళిద్దరు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా సుబ్రహ్మణ్య గారు, నా సహజ నటి ఎక్కడ వెతుకుతున్నాను చూడండి. ఆవిడ వయసుతో పని లేదు, బ్రహ్మాండం అంట. మా సావిత్రి గారు, జముడి గారు, ఆ కోవకి చెందిన నటి ఆవిడ. అంతేకాకుండా నటనే కాకుండా గ్లామర్తో కూడా ఎన్నో మనం చేసిన సినిమా రెండు అనురాగ్ దేవత ఉంటే మొన్న అద్భుతమైన ఆవిడ కూడా సినిమా అభినందన సభలో పాల్గొనడం, అందరిని అభినందించడానికి రావడం. ముఖ్యంగా మా యొక్క మెంబర్స్ వచ్చారు, ఇక్కడ ఉన్నారు. ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ మెంబర్స్
తులసి గారు అలాగే అంత అద్భుతం. ఇంకా తమన్నా ఎంత అద్భుతమైన అన్ని గ్లామర్ అయితేనేమి, ఇటు బాహుబలి ఆమె చేసిన వీరోచితమైన పాత్ర అయితేనేమి, ఆవేశం వంశం అది అద్భుతంగా అంత బాగా నడిచింది. ఆర్టిస్ట్కి మంచి అవకాశాలు రావాలి, వచ్చినప్పుడు తలుపు తట్టినప్పుడు ఆమె వాళ్ళు ఆ పాత్రకి ఆ పాత్ర ఒప్పుకోవడం వల్ల ఎంతో లాభాలు ఉంటాయి. ప్రేమమాని గారు అంత సినిమా లేదన్నా, ఈ సినిమా ర్యాంక్ అన్నా నేను అవి ఉంటే నేను సినిమా ఉంటుందని అంత నేను చేయను అన్నా. ఇప్పుడు ఉంటే మాకు ఇమాజినేషన్ మా క్యారెక్టర్స్ సో ఇచ్చినప్పుడు అవకాశాలు చేసి ఆ పాత్రకు ప్రాణం పోసి ఆ సినిమాలు 4 కాలాల పాటు ఉండేటట్టు చేయగలిగిన నటులే వాడి జీవితం సార్థకమని సభాముఖంగా తెలియజేసుకుంటూ మా కళాబంధు సుబ్రహ్మణ్యుడి గారు అన్నాడు. నేను చెప్తుంటప్పుడు నాన్నగారితో నాకు మీరే ఇన్స్పిరేషన్, నేను ఎప్పుడు పోరాటం ఉంటావు అంటాడు. మీరు నాకు ఇన్స్పిరేషను. ఎలాగైతే ఆయన కళలను ఆయన పోషిస్తున్నారు, వాటిని ప్రోత్సహిస్తున్నారు. కేవలం సినిమా కాదు, లలిత కళలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఆయన ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందరినీ ఫిలిం అవార్డ్స్ అన్ని క్లాబ్స్ వాడికి కేవలం వెళ్ళినట్టుగా కాదు, అందరూ కూడా అన్ని లలిత కళలు అన్నిటి కూడా ప్రోత్సహిస్తున్నందుకు ఇవాళ ఆయన ఇండస్ట్రీకి వెన్నుముకలా ఉండి ఎలాగైతే నాన్నగారు ఆనాడు విశ్వవ్యాప్తంగా తన వెన్నెముక మీద తెలుగు జెండాన్ని మోసి ఒక గుర్తింపు తీసుకొచ్చారో, ఇవాళ చలచిత్ర రంగాన్ని కూడా ఆయన అనుకుండి ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాన్ని, కుటుంబానికి ఇందిరా గారు ఉన్నారు ఇక్కడ, ఇందిరా రెడ్డి గారు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి వాళ్ళ కుటుంబానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని ఇక్కడికి సినిమా సింగర్ ఉన్నాడు సినిమా ఇక్కడ సినిమా దాంట్లో గణగణ గణగణ గుండె రక్కసి ముక్కలు ముక్కలు ముక్కలయ్యేలా గణగణ గణగణ కన్నులో చిచ్చులు రేగిన చీకటి చిక్కటి చీకటి ఎర్రగా రగిలించేది. అలాగే మరి ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ, విజయ్, హర్ష, శివకృష్ణ గారు ఉన్నారు ఇక్కడ, అందరు కూడా. ఇందిరా గారు మీరు రావాలి ఒకసారి ఇక్కడికి. ఏది ఇందిరా గారు అన్ని దీం దెరనా దెరనా దర్ దీం 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 దననన దర్ దీం 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 దననన దేన 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 దీం దెరనా దెరనా అధరమదోల అదిరినదేలా అధరమదోల అదిరినదేలా కనుకొల కుల ఆ తడి తడుకేలా మృగనయన భయమేలని మృగనయన భయమేలని dena 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 dim derena derena der dim 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 dana na na der dim 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 dana na dena 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 dim derena derena da hakita da tarkita da hakita da hakita da tarkita da tarkita da hakita da hakita tarkita da hakita da tarkita da tarkita da hakita da hakita da